వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా సర్వీస్ బేస్డ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్గా తన బిజినెస్ని బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలో డిస్కస్ చేద్దాం. చాలామంది సర్వీస్ బిజినెస్లో వాళ్ళ టైంని, ఎనర్జీని, మనీని ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఆ చేసే వర్క్లో రెగ్యులర్గా చేస్తున్నది చేస్తూ ఎక్కడ ఏం మార్పులు చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు. ఆ ముఖ్యమైన మూడు ఎలిమెంట్స్లో ఏ ఏ అంశాల మీద అవగాహన ఉంటే మీరు ఆ మార్పులు చేయొచ్చు, దానికి తగ్గట్టుగా బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చో డిస్కస్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడ చిన్న వైట్ బోర్డు వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. గమనించండి. మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ సర్వీస్ బిజినెస్లో కానీ ఉన్నట్లయితే మీరు ఏ విధంగా మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐఎమ్ జస్ట్ వెల్కమ్ టు ది అనదర్ వే ఆఫ్ వీడియోస్. ఓకే, ఈ వీడియోస్లో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎగ్జాక్ట్గా మీ యొక్క సర్వీస్ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన మూడు ఎలిమెంట్స్ ఏంటి అనేది. మీరు గతంలో ఎప్పటి నుంచో 20 ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్న ఒక స్థాయిలోనే ఆగిపోయినా, లేకపోతే ఇంప్రూవ్ కావడం కోసం మార్కెటింగ్కి, అడ్వర్టైజ్మెంట్కి డబ్బు పెట్టినా, ఆ డబ్బు వలన రిజల్ట్ రాక స్ట్రగుల్ అవుతున్నా, ఆ డబ్బులోంచి మీకు లీడ్స్ వచ్చినా క్లోజ్ అవ్వక స్ట్రగుల్ అవుతున్నా, లీడ్స్ వచ్చినాయి లేదా క్లోజింగ్ కూడా అవుతుంది కానీ మా యొక్క బ్యాండ్ విడ్త్ పెంచుకోలేకపోతున్నాం స్ట్రగుల్ అవుతున్నా, ఈ వీడియో మీకోసమే. సో క్లియర్గా గమనించండి. ఎగ్జాక్ట్గా మనము ఏ అంశాల మీద డిస్కస్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, డన్. సో నంబర్ వన్, మీరు ఒక ట్రయాంగిల్ ఊహించుకోండి. మీ సర్వీస్ బిజినెస్ అనేది ఒక ట్రయాంగిల్లో ఊహించుకోండి. ఈ ట్రయాంగిల్లో మీరు మూడు భాగాలుగా గమనించండి. ఈ మూడు భాగాల్లో నంబర్ వన్, మీకు బేస్ ఎవరు? మీ యొక్క అనుకున్న ప్రాఫిట్ గోల్ కానీ, మీరు అనుకున్న స్థాయిలో బిజినెస్ని పెంచాలంటే కానీ, 5 లక్షల పర్ మంత్, 10 లక్షల పర్ మంత్, 1 crore పర్ మంత్, ఏ స్థాయికి పెంచాలి అన్నా సర్వీస్ బిజినెస్లో కూడా పాసిబులే అవుతుంది. కాకపోతే మీరు ఏ ఈ స్థాయిలో ఆపరేట్ అవుతున్నా, ప్రస్తుతం స్ట్రగులింగ్లో ఉన్న, స్కేలప్ దశలో ఉన్న, ఎక్కడ ఉన్నా కానీ మీకు క్లారిటీ ఉండాల్సింది మీ కస్టమర్స్ గురించి క్లారిటీ అనగానే ఫస్ట్ మన బ్రెయిన్లోకి వచ్చేది ఏంటి అంటే, కస్టమర్స్లో రకరకాలు ఉన్నారు, ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు రావట్లో తెలియట్లేదు, తక్కువ రేటుకు ఉండే కాంపిటీటర్ దగ్గరికి వెళ్తున్నారు, లేదంటేనేమో ఆ కస్టమర్స్ మన దగ్గర వివరాలన్నీ అడుగుతున్నారు, లేదా మా దగ్గర ప్రపోజల్స్ అడుగుతున్నారు, కొటేషన్స్ అడుగుతున్నారు, అది పంపించిన తర్వాత రిప్లై ఇవ్వట్లేదు, ఇలాంటివి చెప్తారు. ఓకే, సో అవి ఎందుకు చెప్తున్నారు అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. కాకపోతే ఈ ఇప్పుడు నేను డిస్కస్ చేసే ఎలిమెంట్స్ మీద మీకు క్లారిటీ ఉంటే, దాని యొక్క స్ట్రగుల్స్, మీరు ఇప్పుడు పడుతున్న కస్టమర్స్కి సంబంధించిన స్ట్రగుల్స్, మీకు కస్టమర్స్ అనగానే గుర్తొచ్చినవి, అవి చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఓకే, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కస్టమర్స్ గురించి మీకేం తెలియాలి కంటే ముందు, మీరు కన్సిస్టెంట్గా ఉన్న బిజినెస్ నుంచి మీరు అనుకున్న స్థాయి బిజినెస్ని బిల్డ్ చేయాలి అంటే, మీకు ఎగ్జాక్ట్గా అట్రాక్ట్ చేయాల్సిన కస్టమర్స్ ఎవరు, మీ దగ్గర నుంచి రిపెల్ చేయాల్సిన కస్టమర్స్ ఎవరు. అంటే మనం రైట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, రాంగ్ కస్టమర్ని రిపెల్ చేయడం అంతే ఇంపార్టెంట్. మన టైము, ఎనర్జీ, మనీని 80%, 90% రైట్ కస్టమర్స్ని ఇన్వైట్ చేయడానికి ఎంత ఇంపార్టెంటో, రిసోర్స్ ఆప్టిమైజేషన్ చేయడం, రాంగ్ కస్టమర్ని తీసేసే విధంగా మన మెసేజ్ ఉండటం అంతే ఇంపార్టెంట్. అది తెలియాలి అంటే మన ప్రాఫిట్స్ ఏంటో తెలియాలి. మన ప్రాఫిట్స్ ఏంటో తెలియాలి అంటే 80% మీకు లాభాన్నిచ్చే కస్టమర్స్ ఎవరు, మీ యొక్క ప్రాఫిట్ బిల్డర్స్ ఎవరు, ప్రాఫిట్ మేకింగ్ కస్టమర్స్ ఎవరు, 80% లాభాన్ని ఇచ్చే యొక్క కేటగిరీ ఎలాంటి కేటగిరీ ఉంది, ఆ తర్వాత మీ యొక్క క్యాష్ ఫ్లోని బిల్డ్ చేసేవాళ్ళు ఎవరు, ఆ కేటగిరీ ఎవరున్నారు, ఈ ఈ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ ఎవరో వాళ్ళతో మాత్రమే వర్క్ చేసే విధంగా మీ యొక్క యాక్టివిటీ ఉండాలి. వాళ్ళతోటి మాత్రమే కాకుండా, మనకి ఎవరొస్తే కస్టమర్స్ వాళ్ళందరికీ చేసుకుంటూ పోవటం వలన మన బిజినెస్ మోడల్లోనే ప్రాబ్లం ఉంది. కాబట్టి 80% మీకు ప్రాఫిట్స్ని ఇచ్చే కస్టమర్స్ ఎవరో తెలియాలి. మీరు ఎదుగుతున్న దశలో ఉన్నట్టయితే మీరు కొంతకాలం టెస్టింగ్ ఫేజ్ లాగా పెట్టుకొని కస్టమర్స్ని డిఫైన్ చేయండి.
ఆప్టిమైజ్ చేయండి. మీరు సెగ్మెంటేషన్ చేయండి. ఒకవేళ ఎప్పటినుంచో కస్టమర్స్‌లో ఉన్నట్టయితే యావరేజ్ బిల్లింగ్ సైజు, తర్వాత యావరేజ్ బిల్లింగు బెటర్‌గా, తర్వాత మీరు హ్యాపీగా వాళ్ళకి సర్వీస్ చేయగలిగిన వాళ్ళు, తర్వాత వాళ్ళు మీకు రిఫరెన్స్ ఇస్తున్న వాళ్ళు, ఆ టైప్ ఆఫ్ కస్టమర్సు 80% మీ యొక్క టైమ్, ఎనర్జీ, మనీని 80% ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ కస్టమర్స్ కోసం మీరు ప్రొవైడ్ చేయగలగాలి. ఆ ప్రాఫిటబుల్ కస్టమర్స్ ఎవరో తెలియట్లేదు అనే దశలో మీరున్నారు అంటే, మీ కస్టమర్స్‌ని సెగ్మెంట్ చేయలేకపోయారు. అంటే మీ కస్టమర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆహ్, మీరు ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఉన్నారనుకోండి. 3,00,000-5,00,000 ఈ కేటగరీ. తర్వాత 6,00,000-12,00,000 ఈ కేటగరీ. 12,00,000-20,00,000 ఈ కేటగరీ. 25,00,000 ఈ కేటగరీ. సో, మీరిచ్చే ఈ వేరు వేరు కేటగరీల్లో ఉన్న కస్టమర్స్‌లో మీరు బాగా బెటర్‌గా ప్రాఫిట్స్‌ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఎప్పుడో సంవత్సరానికి ఒకళ్ళే వస్తారు 25, కానీ ఎక్కువ మంది 6-12 లాక్స్ ఉంటారనుకోండి. ఎక్కువ మందిని ఆప్టిమైజ్ చేయటానికి ట్రై చేస్తారా? లేదా ఈ నంబర్‌ని బిల్డ్ చేయటానికి ట్రై చేస్తారా? ఎవరితోటి వర్క్ చేస్తే మీకు ఆనందంగా ఉన్నది మీకు తెలియాలి. సో, మీ కస్టమర్స్ సెగ్మెంటేషనే మీకు తెలియకపోతే మీరు వర్క్ చేయటము, తర్వాత సర్వీస్ బిజినెస్‌ని స్కేల్ చేయటము చాలా కష్టము. కాబట్టి ఫస్ట్ థింగ్, మీరు ఒకవేళ సర్వీస్ బిజినెస్‌లో ఉన్నట్టయితే మీకు క్లారిటీ ఉండాల్సింది మీ యొక్క కస్టమర్ సెగ్మెంటేషను. ఓకే. క్లియర్? ఆ కస్టమర్ సెగ్మెంటేషన్‌లో మీ పక్కా క్లారిటీ ఉండాలి మీ టార్గెట్ మీద. ఆ టార్గెట్ యొక్క అవసరాల మీద, నీడ్స్, డిజైర్స్, ప్రాబ్లమ్స్ మీద క్లారిటీ ఉండాలి. అది ఉంటే ఆ నీడ్స్, డిజైర్స్, ఆహ్, బెటర్ హైపర్ టార్గెటెడ్ ఎవరున్నారో, ప్రాఫిట్ మేకర్స్ ఎవరున్నారో వాళ్ళెవరో వీళ్ళు. ఈ 3 పాయింట్స్‌ని బేస్ చేసుకొని మీ కస్టమర్స్ యొక్క క్లారిటీ మీకొస్తే అప్పుడు ఆ 80% టార్గెట్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం నువ్వేం చేస్తున్నావు? ఓకే. వాళ్ళ అవసరాలు తీర్చటం కోసము మీరు ఏం చేస్తారు? సర్వీసెస్ ఇస్తున్నారు. ఓకే. కానీ ఇంటీరియర్ డిజైనర్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఈ సర్వీసెస్ ఇచ్చేటప్పుడు 3-5 లాక్స్ కేటగరీ వాళ్ళకిచ్చే సర్వీసుల క్లారిటీ, వర్కు, మెటీరియలు, మనం డిప్లాయ్ చేసే వర్కర్స్ కాంపిటెన్సీ వాటి వేరే ఉంటది. ఒక 12,00,000 రేంజ్‌ది వేరే ఉంటది. ఒక 25,00,000, 30,00,000, 1,00,00,000 రేంజ్‌ది వేరే ఉంటది. సేమ్ డబుల్ బెడ్‌రూమ్‌కే చేసినప్పటికి గూడా. అలాగే మీ సర్వీసెస్‌లో ఈ వేరు వేరు రేంజ్‌లలో మీరు 80% అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈజీగా మీతో జర్నీ చేసేలాగా, మీ మీద ట్రస్ట్ వచ్చేలాగా ప్రొడక్టు, ఆ తర్వాత ట్రస్ట్ వచ్చిన తర్వాత మీతో కలిసి మీ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాము, లేపోతే మీ ఫ్లాగ్‌షిప్ సర్వీసెస్‌లు, లేపోతే మీ సిగ్నేచర్ సర్వీసెస్ తీసుకోవటం కోసం కావలసినందుకు ఒక స్థాయిలో, ఆ తర్వాత హై టికెట్ మీతోటి ఇంకొంచెం బెటర్‌గా హై వాల్యూ ఉండే ప్రొడక్ట్స్ తీసుకునేలాగా, హై వాల్యూ వాళ్ళకి చాలా వాల్యుబుల్ అనుకునే ప్రొడక్ట్స్ తీసుకునేలాగా, మీరు వేరు వేరు ఈజీగా ట్రస్ట్ బిల్డ్ అయ్యటానికి, తర్వాత మీ గుర్తింపు, మీ చాయిస్, మీరు బెస్ట్ మీ యూఎస్‌పీని బిల్డ్ చేసిన ప్రొడక్ట్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్స్, తర్వాత హై వాల్యూ ప్రొడక్ట్స్, మీరు ఆఫర్ చేసే హై ఎండ్, హై వాల్యూ ప్రొడక్ట్స్ అంటే ఆ కస్టమర్ యొక్క అవసరాలకు తగ్గట్టే. ఇలా ఒక జర్నీని మీరు సర్వీస్ జర్నీని బిల్డ్ చేస్తున్నారా? ఈ సర్వీస్ జర్నీ అనేది మీ యొక్క సర్వీస్ జర్నీ మీరు బిల్డ్ చేశారా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నంబర్ 1 కస్టమర్స్ ఎవరో తెలియాలి. నంబర్ 2 వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా సర్వీస్ జర్నీని బిల్డ్ చేయాలి. గుడ్డిగా తీసుకోవటం కాదు. 80% ఎవరున్నారో ప్రాఫిట్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళని తీసుకోవాలి. ఆ తర్వాత సర్వీస్ జర్నీని బిల్డ్ చేయాలి. ఈ ఈ సర్వీస్ జర్నీని బిల్డ్ చేసేటప్పుడు ఈచ్ పాయింట్‌లో మీరిచ్చే మెసేజ్‌ని గానీ, మీరు వాళ్ళ దగ్గర అడిగే ప్రశ్నలు గానీ, మీరు మీ కాంపిటీటర్స్ కంటే బెటర్‌గా మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోగలిగేలాగా మీ యొక్క వేరు వేరు దశల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్‌రూమ్‌కి ఇంటీరియర్ చేసుకోవాలి అంటే ఈజీగా నా 40 పేజెస్ గైడ్. ఆ గైడ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే ఏ ఇంటీరియర్ డిజైనర్ తోటైనా మీరు ఈజీగా తక్కువ కాస్ట్‌లో బెటర్‌గా ఆప్టిమైజ్ చేసి వర్క్ చేయించుకోవచ్చు అనే గైడ్ ఇచ్చారనుకోండి. అది ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. లేకపోతే రూ. 199 రూపీసో, రూ. 499 ఇవ్వచ్చు.
లేదా 5,000 రూపీస్ తీసుకొని కన్సల్టేషన్ ఛార్జ్ చేసి హాఫ్ అన్ అవర్ కన్సల్టేషన్ సర్వీస్ చేయొచ్చు. దానివల్ల మీరు అట్లీస్ట్ 10 lakhs సేవ్ చేసుకుంటారు, లేదా 5 lakhs సేవ్ చేసుకుంటారు అనేది ఇవ్వచ్చు మీరు. ఆ తర్వాత మీ ఫ్లాగ్షిప్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో, ఇంటీరియర్ డిజైనింగ్ విత్ ఇన్ 30 days ఫర్ 2 bedroom విత్ ఇన్ 10 lakhs. అలా మీరు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చాలా స్ట్రాంగ్గా జనాల్లోకి తీసుకెళ్ళగలగాలి. ఓకే. ఆ తర్వాత హై వాల్యూ ప్రోగ్రామ్, హై వాల్యూలో ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ వాల్యుబుల్ ఎలిమెంట్స్ని ఇస్తారు. ఇంకా మీరు చూసుకోని అవసరం లేదు, ఎవ్రీథింగ్ 3D మోడల్స్ అన్ని చూపించి ఎగ్జాక్ట్గా మీ మోడల్లో మీరు సెలెక్ట్ చేసుకున్న విధానం ఎలా ఉందో అలాగే చూపించి, పాత కస్టమర్స్ తోటి మాట్లాడించి, అవసరమైతే మీకు ఆ, ఒక ఇంటీరియర్ డిజైన్ చేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఎలా కనిపిస్తుంది అనేది మీరు వర్చువల్ రియాలిటీలో చూపిస్తాము అనే వర్షన్లో చేయించి యాజ్ ఇట్ ఈస్గా దాన్నే మీరు చూపించగలుగుతారు. సో ఇట్లా మీరు ఒక సర్వీస్ జర్నీని చేయాలి. ఆ తర్వాత మీరు వాళ్ళ అవసరాలు తెలుసుకున్నారు, 85% ప్రాఫిట్ ఎవరో తెలిసింది, అంతా అయిపోయింది. ఆ తర్వాత మీకు కావాల్సింది మనీ. ఆ మనీ అనే దాన్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, రెవెన్యూ మోడలు, ఆ క్లారిటీ ఉండాలి. దీంట్లో మీ ఈజీ టు బై, ఫ్లాగ్షిప్, ట్రస్ట్ వాల్యూ, ఈ అమౌంట్స్ ఏది ఎంత పర్సంటేజ్ మీ యొక్క గోల్స్కి తగ్గట్టుగా రావాలో మీకు క్లారిటీ ఉండాలి. ఓకే. పర్సంటేజ్ ఎంత ఉంటుంది, 80% దేంట్లో వస్తుంది, 20% దేంట్లో వస్తుంది, లేదా 70%, 20%, 10%, ఇట్లా మీ యొక్క పర్సంటేజ్లు ఏది దేంట్లో వస్తుంది అనేది క్లారిటీ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత మీ రెవెన్యూ గోల్ ఏదైతే ఉందో, ఈ రెవెన్యూ గోలు ట్రాక్ చేయాలి. మీ యొక్క గోల్ని మీరు ట్రాక్ చేయలేదు అంటే, మీరు ట్రాక్ చేయాలి. మీ ఫైనాన్సెస్ ట్రాక్ చేయాలి, లీడ్ కాస్ట్ అనేది ట్రాక్ చేయాలి, ఫుల్ఫిల్మెంట్ కాస్ట్ అనేది ట్రాక్ చేయాలి. ఫుల్ఫిల్మెంట్ అంటే వాళ్ళ లీడ్స్ వచ్చాయి, ఆ లీడ్స్ ఎంతకు వస్తున్నాయో తెలియాలి. క్లోజింగ్స్ అవుతున్నాయి, ఎన్ని లీడ్స్ వస్తే ఎన్ని క్లోజ్ అయితే ఎంత అవుతుంది, అంటే క్లోజింగ్ అయితే ఒక క్లోజ్ అవ్వటానికి ఎన్ని లీడ్స్ జనరేట్ చేసిన టోటల్ కాస్ట్ ఎంత పడుతుంది, పర్ క్లోజ్ కాస్ట్ ట్రాక్ చేయాలి. ఫుల్ఫిల్మెంట్ కాస్ట్ ట్రాక్ చేయాలి. అంటే ఒకటి, అంటే ప్రాజెక్ట్ వైజ్ ఉంటుందా కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఉంటుందా, లేదా మీ ఆఫీస్ అంతా రన్ అవడానికి మినిమం అయ్యే కాస్ట్ ఎంత అయితే ఉంటుందో అది, ప్లస్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కాస్ట్. ఇట్లా మీ బిజినెస్ అవసరాలకి తగ్గట్టుగా కీ ఫైనాన్షియల్ నెంబర్సు మీరు ట్రాక్ చేయాలి. ట్రాక్ చేయకపోతే మీరు మీ సర్వీస్ బిజినెస్లో కేవలము మనీని రొటేట్ చేస్తూ ఉంటారు. డబ్బులు వస్తూ ఉంటాయి, వచ్చిన డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, శాలరీలు ఇస్తూ ఉంటారు, మీరు ఎప్పుడో ఒకసారి డబ్బులు తీసుకుంటూ ఉంటారు, పర్సనల్ అకౌంట్లో ఈ ఆఫీస్ అకౌంట్లోకి, ఆఫీస్ అకౌంట్లోకి పర్సనల్ అకౌంట్లోకి ఇలా మారుస్తూ ఉంటారు. జరుగుతానే ఉంటుంది, కానీ ఏది ఎందుకు జరుగుతుంది అనేది మీకు తెలియదు. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడాలి. ఓకే. సో ఇది విషయం. మీరు ఒకవేళ ట్రాక్ చేయకపోతే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరు మీ యొక్క బిజినెస్లో ఫైనాన్సెస్ని ట్రాక్ చేయకపోతే మీ వెల్త్ క్రియేషన్ కంటే కూడా మనీ రొటేషన్ ట్రాప్లో పడిపోతారు. ఎస్పెషల్లీ సర్వీస్ బిజినెస్ల్లో కస్టమర్స్ గురించి, సర్వీస్ మ్యాపింగ్ గురించి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మ్యాపింగ్ గురించి, రెవెన్యూ మోడల్ గురించి, ఈ మూడిట్ల గురించి ఆప్టిమైజ్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఓకే. ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. దాంతోపాటు ఈ వీడియో కింద నేను కామెంట్స్లో మీకు ఫ్రీగా ఒక 20 minutes ట్రైనింగ్ ఇస్తాను. ఆ ట్రైనింగ్ కూడా చూడండి, ఎగ్జాక్ట్గా ఏ మోడల్ తోటి మేము మీ యొక్క సర్వీస్ బిజినెస్ని ఇంప్రూవ్ చేస్తామనేది షేర్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.